రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. భారతదేశంలో ఉన్న రెడ్ల ఐక్యత, భారతదేశంలో ఉన్న రెడ్ల ఐక్యత. భీమారెడ్డి గారు కులానికి అంకితం చేశాడు. ఎస్, మనవాడు కావాలి. ఏ ఊరెళ్ళినా ఒక ఆఫీసర్ కనిపించాలి, వాడు రెడ్డి అవ్వాలి. ఏ ఊరెళ్ళినా వెళ్తే ఒక జిల్లాలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కనిపించాలి, వాళ్ళు రెడ్లు అవ్వాలి. రెడ్లు అవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి కోచింగ్ ఇప్పించాలి. మాటలు చెప్పేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. ఆ సహాయాన్ని నివిలీకృతంగా తయారు చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి భీమారెడ్డి గారు. సామాన్య కుటుంబ అసామాన్యంగా ఇవాళ ప్రతి హృదయంలో రెడ్ల యొక్క ఇంట్లో ఫోటో పెట్టుకునే స్థాయికి ఎదగబోతున్నాడు. రెడ్లందరినీ ఏకం చేయకపోతున్నాడు. ఆయన అభిప్రాయాన్ని మరి వెళ్తారు. మన కుటుంబ సభ్యులైన మన సోదరులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను విజయరెడ్డి గారు చెప్పినట్టు నేనైతే సామాన్యుడినే. నరాల్లోని రెడ్డి అనే వైరస్ నా బాడీలో పాకేసింది. అందుకు ఏ పని చేసినా ఫలితం ఉండే విధంగా ఉంటేనే ఆ పనికి అర్థం ఉంటుంది. నేను ఎన్నో మీటింగ్లకి ఎక్కడికెక్కడికో మన రెడ్డి మీటింగ్లు ఎక్కడెక్కడో జరుగుతుంటే నేను ఎంతో శ్రమించి వెళ్ళేవాడిని. కానీ ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ ఫలితం చూసుకుంటే శూన్యం, ఏమీ ఉండదు, జీరో. ఆవేశంగా మాట్లాడటం, ఆ రోజు అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఎవరు కూడా కంటికి కనిపించకపోవటం, మళ్ళీ జీరో స్థాయికి వెళ్ళిపోద్ది. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారంటే చాలామంది ముందుకు వచ్చారు, ఎంతో సమయం ఖర్చు పెట్టి ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు. దీన్ని మనం వృధాగా బూడిదలో పోసినట్టు కానివ్వద్దు. దాని గురించే ఈరోజు ఈ మీటింగ్ జరిగింది అంటే దీని ఫలితం తరతరాలు మనకి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అది ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. నేను ప్రతి జిల్లాలో అన్ని గ్రామాల్లో మన రెడ్డి గ్రామాలు అన్నీ తిరిగి మన వాళ్ళందరినీ ఒకే గూటి తీసుకొచ్చి ఒకే కుటుంబ సభ్యులు చేసి జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆ జిల్లాలో ఉన్న రెడ్డి గ్రామాలు అన్ని గ్రామాల నుంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని మంచిగానే చేయడైనా మేము ఉన్నాం అనే అండగా ఉంటూ మన సమస్యలకు పరిష్కారం మన దగ్గరే దొరుకుతుందని ధైర్యాన్ని చెప్తూ మనందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ కలయికలు ఏర్పాటు చేయడానికి మూల కారణం. ఈరోజు ఈ మీటింగ్ సారాంశం ఎన్నో విధాలుగా మన భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈరోజు ఈ మీటింగ్ జరుగుతుంది. భగవంతుడు నాకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడో తెలియదు, కానీ నా ప్రతి నిమిషం మన రెడ్డి జాతికే అంకితం, అలాగే మన రెడ్డి ఐక్యతకే అంకితం. అటు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లాలో ఈ ఆత్మీయ కలయికలు ఏర్పాటు చేసి ముందు జిల్లాను కుటుంబం చేద్దాం, ఆ తర్వాత రాష్ట్రాన్ని కుటుంబం చేద్దాం, ఆ తర్వాత మన సమస్యలు ఎలా పరిష్కారం కావో మీరే తెలుసుకుంటారు. భగవంతుడు మనకి శక్తి సామర్థ్యాలు అన్ని విధాలుగా ఇచ్చాడు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచి గుళ్ళోకి భగవంతుడి మీద భక్తితో వెళ్తాం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులమైన మనందరం కలుసుకోవడానికి మనలో ఉన్న ఆహావం ఏదైనా ఉందో అంటే బయట వదిలేసి ఈరోజు ఇక్కడ కలుసుకుందాం. మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, కానీ మనలో మనకి ఈ పార్టీలు వర్గాలు ఇవన్నీ మనలో విభజిస్తున్నాయి, పాలిస్తున్నాయి. వాటికి తావివ్వద్దు. ఎవరైనా సరే మన కుటుంబ సభ్యుడే, ఎక్కడున్నా మన కుటుంబానికి చెందిన వ్యక్తే కానీ మీరు భావించండి. మన భావి తరాల వారికి మనం చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉంది. ఇద్దరు వ్యక్తులకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మన ముత్తాతలు, పూర్వీకులు, మన తాతలు, తండ్రులు ఎన్నో త్యాగాలు చేసి రెడ్డి అనే పదానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి ఈరోజు మనకు అందించారు. మనం దాన్ని పదిలంగా భావితరాలకు అందించకపోతే వారి చేసిన త్యాగాలకి మనమే పాడు చేసిన వాళ్ళు అవుతాం. భావితరాల వాళ్ళు ఖచ్చితంగా మనల్ని నిలదీసి అడుగుతారు, ఏం చేశారు మీరు వర్గాలతో పార్టీలతో మీరు విడిపోయి ఈరోజు మాకు పేరు చివర రెడ్డి అనే పదం పెట్టుకోవడానికి కూడా భయపడేటట్టు మీరు చేశారని చెప్పి మనల్ని నిలదీస్తారు. అందుకే మన పిల్లల గురించి మనం ఎంతో కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నాం. సమాజంలో వారికి సంబంధించిన గౌరవాన్ని కూడా మనం ఆస్తులతో పాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనైతే పూర్తి సమయాన్ని మన జాతికి అంకితం చేస్తున్నాను. మా పని ఒకటే,
మనందరిని ఒక కుటుంబ సభ్యులు చేయటం, మళ్ళా సమస్యలన్నిటి పరిష్కరించుకోవటం, ఇదే మాకున్న ఎజెండా. మాకు వేరే పార్టీల మీద లేదంటే పార్టీలో చేరటం లేకపోతే రాజకీయంగా మాకేం ఆలోచనలు లేవు. అలాగే కులం మీద బతికే ఆలోచనలు కూడా మాకు లేవు. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము తిరుగుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి కూడా మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతున్నాం, కానీ ఏ ఒక్కరి దగ్గర రూపాయి అడగలేదు. ఏ ఒక్కరి దగ్గర మేము సందాల డొనేషన్లు ఏం తీసుకోలేదు. మేము కులం మీద బతకడం కోసం రాలేదు, కులం కోసం బతకడానికే వచ్చాం. అందుకని మీరు ఎటువంటి అపోలో పెట్టుకోవద్దు. మనలో ఏదన్నా ఉంటే మనమే పరిష్కరించుకుందాం, వేరే వాడికి అవకాశం ఇవ్వద్దు. అందుకే దయచేసి భావితరాల వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా ఐకమత్యంతో ఉన్నట్లయితేనే జారిపోతున్న గౌరవాన్ని తిరిగి తెచ్చుకుందాం. రెడ్డి అంటే ఒక వ్యక్తే కాదు, వ్యవస్థ. అందుకే దయచేసి ఇంకా చాలా మంది పెద్దలు, ఈరోజు ఎందరో పెద్దలు మహానుభావులు విచ్చేశారు. వారందరికీ ఇంకా మాట్లాడే అవకాశం ఉంది. వారందరికీ నేను సభాముఖంగా ఒక్క విషయం తెలియజేస్తున్నాను. అయ్యా, ఇది పార్టీలకి అలాగే ప్రాంతాలకి వ్యక్తిగత విమర్శలకి ఎటువంటి ఇక్కడ అవకాశం లేదు. మన ఐక్యత గురించి దయచేసి మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం. నిన్నటిదాకా లేనిది ఈరోజు ఎందుకు అవసరమైంది, ఈరోజు ఈ కలయిక వల్ల భవిష్యత్తులో మనకి ఏం మంచి జరగబోతుంది అనేది విషయాలు తెలియజేయండి అని ఇక్కడ మాట్లాడే అవకాశం ఉన్న పెద్దలకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికీ కూడా సదా మీ సేవలో ఎప్పుడో ఉంటానని పెద్దల సాక్షిగా నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత.